హలో అండి. దిస్ ఈస్ డాక్టర్ మాధవి లత. చాలామంది మా పాస్ట్ వీడియోస్ చూసి వెజనల్ హిస్టెక్టమీ గురించి చాలా డౌట్స్ అడిగారు. అండ్ దాని గురించే చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నది ఏంటి అంటే, నేను పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, హిస్టెక్టమీ అనేది బిలో 40 ఇయర్స్ అంటిల్ మ్యాలిగ్నెన్సీ ఉంటే తప్ప మిగతా ఏ ప్రాబ్లమ్స్కి మెడికల్ ట్రీట్మెంట్తోనే సాల్వ్ చేయాలి. అందుకని మేము మెరీనా కూడా చూపించాము. డిఎన్సీ లాంటిది కానీ, మెడికల్ ట్రీట్మెంట్ కానీ, మెరీనా ఇన్సెషన్ కానీ ట్రై చేయాలి. కానీ వీ డోంట్ అడ్వైస్ హిస్టెక్టమీ బిఫోర్ 40 ఇయర్స్. ఆఫ్టర్ 40 కూడా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నవి, అన్రెస్పాన్సివ్ టు మెడికల్ ట్రీట్మెంట్, అడినోమైసిస్, సివియర్ కండిషన్స్ ఉన్న కండిషన్స్లోని అవి మనకి వీటన్నిటితో మెడికల్ ట్రీట్మెంట్, మెరీనా కానీ ఇంక వేరే ఆప్షన్స్, ఫైబ్రాయిడ్స్ ఉంటే మయోమెక్టమీ, ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఉంటేనే హిస్టెక్టమీకి అడ్వైస్ చేస్తాము. అండ్ ఓవరీస్ కూడా కంపల్సరీగా తీయకూడదు అంటిల్ 55 ఇయర్స్. లేదంటే ఓవరీస్లో ఏదైనా సిస్ట్లు ఉండడం కానీ, ఓవరీస్లో వేరే ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప ఓవరీస్ హిస్టెక్టమీ చేసినా కూడా ఓవరీస్ రిమూవ్ చేయకూడదు. ఎందుకంటే బోన్ హెల్త్, హార్ట్ హెల్త్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎంతో బెనిఫిషియల్ చేస్తుంది రెండిటికి. కాబట్టి ఆ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించేయడానికి ఓవరీస్ కంపల్సరీగా ప్రిజర్వ్ చేయాలి. యూట్రస్ కూడా మ్యాక్సిమం మనం ప్రిజర్వ్ చేసేదానికి ట్రై చేయాలి. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు హిస్టెక్టమీ చేస్తే ఆ హిస్టెక్టమీలో టైప్స్ ఉంటాయి. అబ్డామెన్ అంటే ముందు చేసేవాళ్ళము కడుపు నుంచి స్టిచెస్ రూపంలో తీసేవాళ్ళం, తర్వాత లాప్రోస్కోపీలో చేస్తున్నాం బటన్ హోల్ ఆపరేషన్. ఇంకొకటి ఏంటంటే నాన్ డిసెంట్ వెజనల్ హిస్టెక్టమీ. నేను లాస్ట్ 2 వీడియోస్లో చెప్పింది నాన్ డిసెంట్ అంటే యూట్రస్ కిందికి జారకపోయినా కూడా మనం వెజనల్ డెలివరీ అంటే న్యాచురల్ బర్త్ ఎలా అవుతుంది కింద నుంచి వెజనాలో, అలాగా కింద నుంచి స్టిచెస్ లేకుండా యూట్రస్ తీస్తే పేషెంట్కి చాలా బెటర్ ఉంటుంది అని ఆ నాన్ డిసెంట్ వెజనల్ హిస్టెక్టమీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అని చెప్పాను. కానీ నాట్ హిస్టెక్టమీ చేసుకోవాలి అని కాదు, అన్అవాయిడబుల్గా హిస్టెక్టమీ చేసుకోవాలి అన్నప్పుడు దిస్ రూట్ ఈస్ బెటర్. అన్నిటిపైన కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటుంది, స్టిచెస్ ఉండవు కాబట్టి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటుంది, రికవరీ తొందరగా ఉంటుంది పేషెంట్కి. కాబట్టి ఒకవేళ సర్జరీ అవసరం అయితే ఈ రూట్ బెటర్ ఉంటుంది అని చెప్పాను అనమాట. అది ఎందుకంటే కింద నుంచే చేస్తాం, పైన ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. లిథాటమీ పొజిషన్లో పెట్టి న్యాచురల్ బర్త్ అయినట్టుగా వెజైనల్ నుంచి యూట్రస్ని తీసేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.